హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా హల్వా అండి. మైదా, పంచదార ఇవేవి లేకుండా టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి బనానా హల్వా చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక 3 వరకు అరటిపళ్ళని తీసేసుకోండి. చూడండి, మనకి అరటిపళ్ళు అనేది కొంచెం బాగా మాగిపోయి ఉండాలి. అంటే కొంచెం స్వీట్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ హల్వా కోసం అయితే ఇలా తొక్క తీసేసి మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మెత్తని ప్యూరీ లాగా చేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా మెత్తగా అయితే ప్యూరీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని కరిగించుకోండి. ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా ప్యూరీని వేసేసుకోవాలి. ఇలా బనానా ప్యూరీ వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం బనానా ప్యూరీకి పట్టేంతవరకు మనం కలుపుతూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా 3 BHK మూవీ చూసారా అండి? చాలా బాగుంది మూవీ మాత్రం. ఇల్లు కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు పడే కష్టాలన్నీ ఆ మూవీలో చూపించారు. అంతే కదండి, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఎమోషన్. చాలా బాగా నచ్చింది ఆ మూవీ మాత్రం. అసలు మన లైఫ్ని ఆ మూవీలో చూపించినట్టుగా అనిపించింది. ఇల్లు కోసం చాలా కష్టపడుతూ ఉంటాము. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కష్టమైపోయిందండి. ప్రతిదీ రేట్ ఎక్కువగానే ఉంటుంది కదా. కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఉండాలండి. మన ఇంట్లో మనం ఉంటే ఏం తిన్నామో ఎలా ఉన్నామో అని ఎవరికీ తెలియదు. ఈ మూవీని చూసి ఎంతమంది కనెక్ట్ అయ్యారో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న 3 అరటి పండ్లకి 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకోండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మనం కలిపేసుకోవాలి. నెయ్యి కరిగేంత వరకు మనం కుక్ చేసేసుకోండి ఈ హల్వాని. ఇలా చాప్ చేసి పెట్టుకున్న 2-3 బాదంని అయితే వేసేసుకోండి. మీరు జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే బాదం ఉందని వేసేసుకున్నాను. ఇలా వేయడం వల్ల మనకి హల్వా తినేటప్పుడు ఆ పంటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాన్ నుండి హల్వా అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి తొందరగానే కుక్ అయిపోతుంది. హల్వా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి అయితే మీరు బనానా చేయండి. ఇది మనకి ప్యాన్ నుండి కంప్లీట్గా సపరేట్ అవ్వాలండి. ఇలా సపరేట్ అయిన దాన్ని మనం ముందుగానే ఒక గిన్నెకి నెయ్యిని లేదా ఆయిల్ని అప్లై చేసి పెట్టేసుకోండి. ఆ గిన్నెలోకి అయితే మనం ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని స్పూన్తో అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. అంతే అండి, ఎంత ఈజీగా బనానా హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతుందండి. ఇలా చేసుకున్న బనానా హల్వానే మనం బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే మనం ఇంకొంచెం థిక్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. అలా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే మనకి బర్ఫీలాగా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా హల్వా లాగా ఉండాలని కొంచెం సాఫ్ట్గా అయితే కుక్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు బర్ఫీలాగా తిన్నా హల్వా లాగా తిన్నా కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.